హలో ఎవ్రీవన్. లండన్లో జరిగిన టైమ్ 100 టాక్స్ సమావేశంలో కీలక చర్చ జరిగింది. ఈ చర్చ వాతావరణం సమస్యలను, సాంకేతికత పరిష్కారాలను సమగ్రవంతంగా సమ్మేళనం చేసే అవసరాన్ని తెలియజేస్తుంది. ఫిల్ కాల్డ్వెల్, సెరెస్ పవర్ CEO, వాతావరణ మార్పులకు గ్రీన్ టెక్నాలజీ అవసరాన్ని గుర్తించారు. అయినప్పటికీ స్టీల్, ఎరువులు, విమాన ప్రయాణం వంటి పరిశ్రమలలో గ్రీన్ టెక్నాలజీ అమలు చేయటం కష్టం. కాబట్టి కొత్త పరిష్కారాలు, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లులను అభివృద్ధి చేస్తున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనేది హైడ్రోజన్ను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే డివైస్. గ్రీన్ హైడ్రోజన్ ఇది వివిధ రంగాలలో ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు అదనపు శక్తిని నిల్వ చేసి అవసరం ఉన్నప్పుడు వినియోగించుకోవచ్చు. అంతేకాదు గ్రీన్ హైడ్రోజన్ అనేది గాలిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గిస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తులో మార్చి మోటార్లు నడిపించడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు స్టీల్ అండ్ ఐరన్ పరిశ్రమల్లో పర్యావరణ హిత, సమర్థత, భవిష్యత్ టెక్నాలజీ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. బట్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? వాటర్ని యూజ్ చేసి ఎలక్ట్రోలసిస్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసేదే హైడ్రోజన్ గ్యాస్. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది. టెక్నాలజీ అంటే ఎన్విరాన్మెంట్, సాంకేతికత మరియు పర్యావరణము ఒకదానితో ఒకటి ప్రభావితం చేసే పరస్పర సంబంధిత అంశాలు. సాంకేతికత పురోగతి మన జీవన శైలిని మెరుగుపరిచినప్పటికీ అదే సమయంలో పర్యావరణంపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతుంది. టెక్నాలజీ ద్వారా ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే గుర్తించగలుగుతున్నారు. ఇంకా సాంకేతికత ద్వారా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు. టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేసినప్పటికీ కొన్ని పరిణామాలు పర్యావరణాన్ని దెబ్బతీసి ప్రకృతి వైపరీత్యాలను పెంచుతున్నాయి. ఆధునిక పరిశ్రమలు, అతి వినియోగం మరియు అనేక టెక్నాలజీల వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది. అతి వర్షాలు ఇంకా వరదలు, అధిక స్థాయిలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా మహాసముద్రాలు వేడెక్కి అధిక ఆర్ద్రతను విడుదల చేస్తున్నాయి. అధిక వర్షపాతం వల్ల అనేక నగరాలు వరద బారిన పడుతున్నాయి. ఇది తుఫాన్ల తీవ్రతను పెంచి తీర ప్రాంతంలో భారీ నష్టాన్ని కలిగిస్తుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మంచు కొండలు కరుగుతూ సముద్రం నీటి మట్టం పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాయి. కొన్ని అధునాత టెక్నాలజీల వల్ల భూగర్భంలో మార్పులు చోటు చేసుకొని అగ్నిపర్వత విస్ఫోటనాలను ప్రేరేపించగలవు. డాక్టర్ మైకేల్ షార్ట్ ఒక ప్రముఖ న్యూక్లియర్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త. MITలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈయన ప్రధానంగా న్యూక్లియర్ పదార్థాలు, రేడియేషన్ పదార్థాలను గురించి పరిశోధనలు చేస్తున్నారు. రేడియేషన్ అనేది శక్తి తరంగాల లేదా కిరణాల రూపంలో వ్యాపించడాన్ని అంటారు. ఇది సహజసిద్ధంగా లేదా మానవ నిర్మాణత మార్గాలలో ఉత్పత్తి కావచ్చు. రేడియేషన్ అనేది 2 రకాలుగా ఉంది. మొదటిది అయోనీకరణ రేడియేషన్. ఇది రేడియేషన్ ముడిపడిన పదార్థాల అణువుల నుండి ఎలక్ట్రాన్లను తీసి శక్తిని కలిగి ఉంటుంది. దీని కారణంగా జీవకణాలు దెబ్బతినే అవకాశం ఉంది. రెండవది అయోనీకరణ లేని రేడియేషన్. ఇది తక్కువ శక్తిని కలిగి ఉండి పదార్థాల అణువులను అయోనైజ్ చేయలేని రేడియేషన్. రేడియేషన్ ప్రభావాలు చిన్న మొత్తంలో చెప్పాలంటే ఇది సాధారణంగా హానికరం కాదు, కానీ UV రేస్ వల్ల చర్మం గందరగోళానికి గురి అయ్యే అవకాశం ఉంది. అధిక మొత్తంలో చెప్పాలంటే కణాలు దెబ్బతిని క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. రేడియేషన్ యొక్క వనరులు సహజంగా సూర్యకిరణాలు, భూమిలోని యురేనియం, మానవ నిర్మాణత,
అణు విద్యుత్ కేంద్రాలు, వైద్య పరికరాలు, సిటీ స్కాను, ఎక్స్‌రే. ఈ రోజుల్లో రేడియేషన్ నియంత్రణపై ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందక ముందు కూడా మనం సాధారణంగా ఆరోగ్యంగా జీవించాము. ఆ రోజుల్లో ఒక చిన్న చీకటి గదిలో ఒక బల్బు వెలుగులో పుస్తకాన్ని చదువుకుంటున్న ఓ కాంతి, ఓ ఆనందం ఉండేది. రేడియేషన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేకుండా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ జీవించగలిగాము. ఇప్పటి రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి మన జీవితాలను సులభతరం చేసినా కానీ అనేక కొత్త సమస్యలు కూడా తెచ్చింది. రేడియేషన్ నియంత్రణ ఇప్పుడు ఎంతైనా అవసరం. అయితే పాత రోజుల్లో ఉన్న ఆ సాదాసీదా ఆరోగ్యకరమైన జీవనశైలి మనకు ఇప్పటికీ మార్గదర్శనంగా నిలుస్తుంది.